వైసీపీ పాలనలో ఏపీలో జరిగిన అవినీతికి అంతు లేదు. గ్రామం నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ దోచుకున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. సహకార రంగంలోనూ స్వాహా చేశారని విచారణలో తేలింది. రాయలసీమలోని ఓ డీసీసీబీలో గుట్టుగా జరిగిన 75 కోట్ల రూపాయల అవినీతి రట్టవడంతో అక్రమాల్లో వైసీపీ నేతలు ఎంతటి ఘనులో అర్థం చేసుకోవచ్చు. కాకపోతే పాలక వర్గాలు అక్రమాలకు పాల్పడితే సిబ్బందిపై చర్యలు తీసుకోవడం విమర్శలకు తావిస్తోంది. ప్రజాప్రతినిధుల ధనదాహానికి ఉద్యోగులు బలి కావాల్సిందేనా? ఇది తప్పని తెలిసినా రాజకీయ నాయకుల ఒత్తిడికి తలొగ్గి ఉద్యోగులపై చర్యలు తీసుకోక తప్పలేదా? అక్రమాల్లో పాత్రధారులైన ఉద్యోగులపై ముందుగా యాక్షన్ తీసుకున్న కూటమి ప్రభుత్వం సూత్రధారులైన గత పాలక వర్గంపైన చర్యలకు సిద్ధమవుతోందా? ఇంతకీ ఏ జిల్లాలో ఇదంతా జరుగుతోంది? లెట్స్ వాచ్ ది స్టోరీ. కాదేది అవినీతికి అనర్హమన్నట్టుగా సాగింది వైసీపీ పాలన. ఎక్కడికక్కడ ఎవరికి వారు అందినంత దోచుకున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. మట్టి, మధ్య, గ్రావెల్, శాండ్ ఇలా అంతా అవినీతిమయంగా సాగింది. ఎవరి స్థాయిలో వారు అందినంత దోచుకున్నారు. అడిగే దిక్కులేదు. ఎవరైనా గొంతెత్తితే అక్రమ కేసులతో నోరు నొక్కేసేవారు. సహకార రంగంలో స్వాహా చేశారంటే ఫ్యాన్ పార్టీ నేతలు ఎంతటి ఘనులో అర్థం చేసుకోవచ్చు. చిత్తూరు జిల్లాలో ఇదే జరిగింది. వైసీపీ పాలనలో జిల్లా సహకార కేంద్ర బ్యాంకు డీసీసీబీ అక్రమాలకు కేంద్రంగా మారింది. రైతులకు బదులు నాటి అధికార పార్టీ నేతల సేవలో నిమగ్నమైంది. ఎక్కడికక్కడ నిబంధనలకు పాతరేసి మరీ పప్పు బెల్లాల్లా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా బ్యాంకు రుణాలు మంజూరు చేసింది. అవకతవకలపై అప్పట్లోనే తీవ్ర విమర్శలు వచ్చినా పట్టించుకోలేదు. కూటమి సర్కార్ కొలువు తీరాక విచారణ జరిపించింది. ఫ్యాన్ పార్టీ పాలనలో అప్పటి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వర్గీయులు రెడ్డమ్మ చైర్పర్సన్ గా బాధ్యతలు నిర్వహించారు. కానీ పెత్తనం మొత్తం ఈమె భర్త కృష్ణమూర్తిదే. రుణాలు మంజూరు, ఉద్యోగ నియామకాలు, టెండర్ల అప్పగింత వరకు ఇష్టారాజ్యంగా వ్యవహరించి డీసీసీబీని తమ జాగీరులా మార్చుకున్నారనే ఆరోపణలు వచ్చాయి. ఒక కుటుంబంలో ఒకరికే రుణం ఇవ్వాలనే నిబంధన ఉంది. అదేవిధంగా 5 లక్షల రూపాయలు దాటిన పనులకు టెండర్ పిలిచి అప్పగించాలి. కానీ నిబంధనలకు నీళ్లొదిలేశారు. టెండర్ పిలిచిన పనులను తక్కువ కోట్ చేసిన కాంట్రాక్టర్లకు ఇవ్వాలి. కానీ ఇందుకు విరుద్ధంగా జరిగింది. ₹1 కోటి వరకు ఉన్న కాంట్రాక్టులను ఉద్యోగులకు కట్టబెట్టడం అప్పట్లో చర్చనీయాంశంగా మారింది. వైసీపీ పాలక వర్గం తమ అనుకూలులకు పనులు కేటాయించడమే కాదు, ఉద్యోగాలను అమ్ముకున్నారన్న ఆరోపణలు వచ్చాయి. ఉద్యోగ నియామకాలకు ఒక్కొక్కరి నుంచి లక్షల్లో వసూలు చేశారనే ఫిర్యాదులు వెల్లువెత్తాయి. కూటమి ప్రభుత్వం జరిపిన విచారణలో డీసీసీబీ పాలకవర్గం, ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలు, పీఏసీఎస్ అధ్యక్షులు చేసిన అవినీతి గుట్టురట్టయింది. వైసీపీ ప్రజాప్రతినిధులు అవినీతి అక్రమాలకు అధికారులు, ఉద్యోగులు బలయ్యే పరిస్థితి వచ్చింది. ఇప్పటికే కొందరు సిబ్బందిపై సస్పెన్షన్ వేటు పడగా మరికొందరికి షోకాజ్ నోటీసులు అందడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. ఇంకొందరిపై చర్యలు తీసుకునే అవకాశం ఉందన్న ఉద్దేశంతో టెన్షన్ పడుతున్నారు. తమ స్వార్థం కోసం పాలక వర్గాలు చేసిన అవినీతికి ఉద్యోగులను బలిపశువులను చేస్తున్నారన్న ఆవేదన వారిలో కనిపిస్తోంది. అక్రమాలకు పాల్పడిన అప్పటి పాలక వర్గాలకు వదిలేసి తమపై చర్యలు తీసుకోవడం ఏంటన్నది ఉద్యోగుల ప్రశ్న. అయితే అవినీతి అక్రమాలకు పాల్పడ్డ ప్రజాప్రతినిధులను సైతం వదిలిపెట్టే ప్రసక్తే లేదని కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తున్న క్రమంలో వారిలోనూ టెన్షన్ మొదలయ్యింది. తొలి విడతలో అక్రమాలకు బాధ్యులుగా తేలిన 48 మంది బ్యాంకు ఉద్యోగులపై చర్యలు తీసుకుంది. అప్పటి డీసీసీబీ సీఈఓ, ప్రస్తుతం జీఎంగా పనిచేస్తున్న మనోహర్ గౌడ్తో పాటు మరో 11 మంది ఉద్యోగులు సస్పెన్షన్ వేటు పడింది. 30 మందికి ఇంక్రిమెంట్ కట్ చేసి శాఖాపరమైన చర్యలు తీసుకుంది. మరో 3 సర్వీసు నుంచి తొలగించింది. రిటైర్ అయిన 4 ఉద్యోగుల పెన్షన్లో కోత పెరెట్టింది. మరో 7 పైన చర్యలు తీసుకునేందుకు సిద్ధమైంది. దీంతో మిగిలిన వారు కలవరపడుతున్నారు. ఉమ్మడి చిత్తూరు జిల్లా సహకార కేంద్ర బ్యాంకులో జరిగిన అవినీతి బాగోతం పెద్దదే. 75 కోట్ల రూపాయలకు పైగా నిధులు గోల్మాల్ జరిగినట్టు విచారణలో తేలింది. డీసీసీబీ చైర్పర్సన్ రెడ్డమ్మ భర్త కృష్ణమూర్తి పాలన వ్యవహారాల్లో జోక్యం చేసుకుని కథ నడిపించారనే విమర్శలు ఉన్నాయి. నిబంధనలకు విరుద్ధంగా పనిచేస్తే సమస్యలు వస్తాయని ఉద్యోగులు ఎంత చెప్పినా వినకుండా వారి మెడ మీద కత్తిపెట్టి అక్రమాలకు పాల్పడ్డారన్న ఆరోపణలు లేకపోలేదు.
అవినీతి అభియోగాలు ఎదుర్కొంటున్న అప్పటి పాలకవర్గ నేతల్లో కొందరిని విచారిస్తే ఏ ప్రభుత్వంలో అయినా జరిగేది ఇదేనని సమాధానం చెప్పడాన్ని పరిశీలిస్తే సహకార వ్యవస్థలో అవినీతి ఏ విధంగా వేలూనుకుందో అర్థం చేసుకోవచ్చు. మరోవైపు 2014 నుంచి 2019 మధ్య టీడీపీ పాలనలో సహకార సంఘాల్లో భారీ అవినీతి జరిగిందని వైసీపీ పాలకులు ఆరోపించిన విచారణలో ఒక్కటి నిరూపించలేకపోయారు. కానీ జగన్ పాలనలో జరిగిన అవినీతిని ఆధారాలతో సహా కూటమి ప్రభుత్వం బయటపెట్టడంతో వైసీపీ నేతలు అడ్డంగా దొరికిపోయారు. దీనిని పరిశీలిస్తే గత ప్రభుత్వానికి కూటమి పాలనకు ఎంత తేడా ఉందో గమనించవచ్చు. ఉమ్మడి చిత్తూరు జిల్లా డీసీసీబీలో జరిగిన అవినీతి అక్రమాల కేసు మున్ముందు ఎలాంటి మలుపు తిరుగుతుందో చూడాలి.